అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 6, 7, 8 తేదీల్లో మంచి శుభవార్త అయితే కుంభరాశి వారు వినబోతున్నారు. మరి ఏ శుభవార్తలు వీరు వినబోతున్నారు, వీరికి రాబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఏమిటి, అలాగే ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టాలు పట్టబోతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు సమయాన్ని తప్పకుండా కుంభరాశి వారు సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తులు కూడా మీరు కొనేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కనిపిస్తున్నాయి. గతంలో ఏవైతే కొన్ని తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా తీర్చుకునేటటువంటి మార్గం అయితే మీకు కనిపించబోతుందండి. కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. వారికి గృహయోగం అయితే కలగబోతుందని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్న వారికి కూడా అక్కడ గృహాన్ని నిర్మించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అండి, మీరు తప్పకుండా మామూలుగా ఇప్పుడు మన ఇండియాలో ఉన్నవారు కూడా తప్పకుండా గృహ నిర్మాణాన్ని అయితే ఖచ్చితంగా గృహానికి తగ్గట్టుగా స్థలాన్ని చూసుకోవడం, ఆ స్థలం తీసుకున్న తర్వాత నుంచి గృహానికి ఒక ప్లాన్ వేయించుకొని ఇల్లు కట్టుకోవడం, గృహయోగం అయితే కలగబోతుందనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా గృహ సౌఖ్యం అయితే చాలా బాగా కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముందుగా అంటే వారి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్పుకుంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారని చెప్పుకోవాలండి. ఏదైనా కానీ ఒక పని చేయాలంటే కనుక వారి తర్వాతే అని చెప్పుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా కానీ మంచిగా, అంటే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కానీ వారు చేసేటటువంటి పని మాత్రం ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అయితే పెట్టకుండా చాలా చక్కగా ఆ పని ముగించేంత వరకు కూడా నిద్రపోరనే చెప్పుకోవాలి. అంతేకాదు వీరికి అంటే ఆలోచనలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముందు ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు. గతం తాలూకు ఆలోచనలు కూడా, జ్ఞాపకాలు కూడా వీరు ఆ జ్ఞాపకాలు జీవిస్తూ ఉంటారండి. ఈ ఒక్కటి విడిచిపెట్టండి, అద్భుతంగా ఉంటుంది మీకు. ఇంకా అంతేకాకుండా నమ్మిన వారి కోసం మీరు ప్రాణాలైనా సరే ఇస్తారు. ఎవరైనా కానీ వీరి పక్కన ఉండి వీరిని మోసం చేయాలి అని చెప్పి ఎవరైనా కానీ ట్రై చేస్తూ ఉంటే వారి మోసానికైతే అస్సలు అడ్డుపడరనమాట. అంటే ఎవరినైనా కానీ ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. మాయమాటలు చెప్పి బుట్టలో పడేసుకుంటూ ఉంటారు కదా అంటారు కదా, అలా పడేసుకోవాలని చూసినా కూడా కుంభరాశి వారి యొక్క తెలివితేటలతో చాలా ఈజీగా చాకచక్యంగా వాటి నుంచి అయితే వీరు బయటపడతా ఉంటారు. అంతేకాకుండా కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పని దిగ్విజయంగా చాలా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఇప్పుడు ఎన్ని పనులు అంటే ఒక 100 పనులు వేసుకోండి, సుమారు ఒక 100 పనులు చేపట్టినా కూడా తప్పకుండా ఆ 100 పనుల్లో వీరికి ఉన్నటువంటి సక్సెస్ రేట్ అనేది 100కి 100% ఎక్కువగా వీరికైతే ఉంటుంది. కాకపోతే కొన్ని అడ్డంకులు అయితే తప్పకుండా ఉంటాయండి. కానీ అదృష్టం వచ్చినప్పుడే ఆ అదృష్టాన్ని ఈ యొక్క అంటే మనం తప్పకుండా చేజిక్కించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి పెద్దలు. అదేవిధంగా వీరికి ఇప్పుడు అదృష్టకాలం మొదలైందని చెప్పుకోవాలి. ఈ అదృష్టకాలంలో వీరు ఏదైనా కానీ ఒక పనిని ఫర్ సపోజ్ చేజిక్కించుకుంటే కనుక దాంట్లో సక్సెస్ అయ్యి ఆర్థికంగా లాభాలు, అలాగే డబ్బు. ఇక డబ్బు అయితే తప్పకుండా వీరికి ఈ 3 రోజుల్లో కూడా, అంటే వీరు చేసే వ్యాపారం చేస్తే దాంట్లో విశేషంగా అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుంది. ఇక జనాలతో కుంభరాశి వారు ఎవరితో అయినా కానీ కూర్చొని ఈ రాశి వారు మాట్లాడారంటే కనుక చాలా అంటే చాలా తెలివిగా మాట్లాడతారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించుకునేటటువంటి మాట శైలి వీరికి సొంతం అనే చెప్పుకోవాలి. వారితో ఇంకా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వారి తెలివితేటలకు ఫిదా అయిపోతూ ఉంటారండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఏదైనా కానీ సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు కుటుంబం అంటే చాలా ప్రాణం ఇస్తారండి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలని చెప్పి ఎక్కువ టైంని కేటాయించాలి, నా కుటుంబం తర్వాతే కదా ఎవరైనా కానీ అన్నట్లుగా వ్యవహరిస్తారు. అలాగే అంటే ఎంత వాల్యూ ఇస్తారనమాట కుటుంబానికి. అంతేకాకుండా బయటకు వెళ్ళినా ఎక్కడున్నా కూడా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలాగే కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కుటుంబంతో కానీ, లేదంటే బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఇలా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికండి, అంటే ఏదైనా బంధువుల్లో అంటే వీరి బంధువుల్లోనే వీరిని చూస్తే ఏడ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే వీరికి బంధువులు ఉంటారో, ముఖ్యంగా అంటే అత్తింటి వైపు అని చెప్పుకోవచ్చు, అలాంటి వారు కొంచెం ఆడవారికి అయితే అత్తింటి వైపు, మగవారికైనా కానీ అత్తింటి వైపు అని చెప్పాలి. అలా అత్తింటి వైపు నుంచి కొంచెం ఏడుపులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంధువుల్లోనే ఎక్కువగా వీరికి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది కానీ, లేదంటే
మీరు చేసుకునేటటువంటి కొన్ని పనుల వలన కూడా అండి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా బంధువుల్లో నమ్ముకోవద్దు. ఇక ఎక్కువగా కొంతమంది దిష్టి కూడా పెడుతూ ఉంటారండి. బంధువుల్లోనే వీరికి ఎక్కువగా దిష్టి ఉంటుంది. మీరు ఎదుగుదలను అంటే మీరు బాగా ఎదుగుతూ ఉంటే చూడలేకపోతూ వారి గురించి నలుగురిలో అంటే కొంచెం తక్కువ చేసినట్టుగా మాట్లాడతారు మీ బంధువర్గాలు. కాబట్టి అలా తీసేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. కుంభరాశి వారికి కూడా తెలిసిపోతుంది. ఎవరి పాపన వారే పోతారులే అన్నటువంటి మనస్తత్వాన్ని కుంభరాశి వారు కలిగి ఉంటారు. అయితే ఏది కూడా లెక్క చేయరు. ఏదేమైతేనే మన వరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అన్నట్లుగా ఆలోచనలో ఉంటారే తప్ప ఏది కూడా లెక్క చేయరు. వారి పని ఏంటా వారు అన్నట్లుగా ఉంటారనమాట. ఇక ఎక్కువగా దేని గురించి ఆలోచించరు. కాకపోతే ఎక్కువగా ఏంటంటే అండి ఈ యొక్క కుంభరాశి వారు వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి పట్ల చాలా నమ్మకంగా ఉంటారనమాట. అలాగే ఇక ఎక్కువగా సీరియస్గా అంటే వారి పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి. కుంభరాశి వారికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన మైగ్రేన్ నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నా వర్క్ కంప్లీట్ అవుతుంది కదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో దానివలన కూడా కొంచెం ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కుంభరాశి వారు. కాబట్టి ఎక్కువగా అయితే ఏమీ ఆలోచించకండి. కొంచెం ఆలోచనలు తగ్గించుకోండి. ఎందుకంటే మీరు దేనికైనా ఎగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే అంటారు కదా. కాబట్టి మీరు చేసినటువంటి పనులు 100% మీకైతే సక్సెస్ ఇవ్వాలని ఏమీ లేదు. మీ గ్రహాల అనుకూలత వలన అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినా కూడా ఏంటంటే మీకున్నటువంటి నరదృష్టి వలన కొంచెం మీరు ఇబ్బంది పాలు ఎక్కువగా అవుతారని చెప్పుకోవాలండి. కాబట్టి జాగ్రత్తగా కొంతమందిని చూసి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మీ మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది. కాదని ఒప్పుకుంటాను. కానీ మీరేంటంటే అలాంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదు. కాబట్టి ఇక మిగతాదంతా కూడా ఈ 3 రోజుల్లో చూసుకున్నట్లయితే 6, 7, 8 తేదీల్లో కుంభరాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. అలాగే కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదంటే వృత్తి వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. విద్యలో ఎవరైతే వెనకడుగు వేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ 3 రోజుల్లో కూడా చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే మార్చి ఈ నెల 6వ తేదీన అంతా సవ్యంగా జరిగిపోతుంది. చాలా హ్యాపీగా గడుస్తుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక మార్చి 7వ తేదీన కూడా అండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా బిజీగా ఉంటారు. వర్క్ టెన్షన్లో ఉంటారు. అలాగే కొంచెం ఈ టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆవేశం కోపం వచ్చి వృత్తికి దగ్గరలో ఉన్నటువంటి అంటే ఏదైనా వారికి కొన్ని గొడవలు ఉంటాయి కదా, అలా గొడవలు అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. అదొకటి చూసుకోండి. ఆ విధంగా గొడవలు అవ్వకుండా ఉండాలంటే కొంచెం మీరు ఏం చేయాలి అని అంటే కంట్రోల్లో మీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ ఆవేశాన్ని తగ్గించుకోవాలి పూర్తిగా. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అలాగే వేరే విషయాల జోలికి వెళ్ళకండి. గొడవ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతరుల విషయాలు మనకెందుకు, ఇతరుల విషయాలలో మనం తలదూర్చకూడదు అనే మాటను పెట్టుకోవాలి. తన కోపమే తనకు శత్రువు అని అంటారు కదా. కాబట్టి ఆ విధంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు కూడా మీకు మార్చి 6వ తేదీన బాగుంటుంది. 7వ తేదీన కూడా ఈ విధంగా జరగబోతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇబ్బందులు అయితే ఎక్కడ లేవు. కొంచెం గొడవలు అయ్యేటటువంటి ఛాన్సెస్ పరంగా చూసుకోండి. కొన్ని ఇబ్బందులు అయితే వాటి వలన ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా విద్య పరంగా అన్నింటిలోనూ ఈ 2 రోజుల్లో బాగుంటుంది. ఇంక 8వ తేదీ విషయానికి వస్తే అండి 8వ తేదీన కూడా మీకు అంతా కూడా అనుకూలంగా సవ్యంగా జరగబోతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు వీరి యొక్క పనితీరును బట్టి పై అధికారుల చేత అంటే ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మార్చి 8వ తారీఖు అయితే చాలా బాగుంటుందండి. ఇక ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా ప్రశాంతంగా అలాగే చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఇంత సంతోషంగా లేమే అన్నట్లుగా ఈ 3 రోజులు గడిచిపోతుంది. సంతోషంగా ఉండడం కూడా ఒక అదృష్టమేనండి. నిజంగా 3 రోజులు పీస్ఫుల్గా మనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా సంతోషంగా అంటే సంతోషమే కదండి అదృష్టం అంటే. అదృష్టం అనేది సంతోషం. మనం సవ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. కేవలం డబ్బు ఉంటేనే అదృష్టం లేదంటే అంతస్తులు మేడలు కట్టుకొని జీవించడం ఇవి కాదండి అదృష్టం. ఆరోగ్యంగా ఉండడం ఒక
అదృష్టం. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మన చుట్టూ ఉన్నవారు మనతో సంతోషంగా ఉన్నారా లేదా, మనం వారితో సంతోషంగా ఉన్నామా లేదా, కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అందరూ మనకు అనుకూలంగా ఉన్నారా లేదా, సంతానం అనుకూలమైనదా కాదా, వాళ్ళందరూ మనం చెప్పిన మాట విని సంతోషంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ మన మాట వింటున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా అదృష్టమేనండి. ఒక మనిషికి అదృష్టం అంటే కేవలం డబ్బు అనుకోవటం చాలా మూర్ఖత్వం. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా చాలా చక్కగా హ్యాపీ మూడ్లో గడిచిపోతుంది ఈ 3 రోజులు కూడా మీకు. ఇక ఈ 3 రోజులు కూడా మీరు చేయవలసినటువంటి పనులు ఇంకా ప్రశాంతంగా ఉండడానికి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడు యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ మనసు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి చికాకులు ఉండవు. చక్కగా గడిచిపోవడానికి కూడా మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకొని శివానుగ్రహాన్ని పొంది ఇంకా మంచి అదృష్టాలను పొందండి. మరి ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.